డీమాన్ క్లారిటీ కూల్ అయిన రీతు. ఇక తర్వాత పెట్టిన ఓ గేమ్లో గెలిచి మరీ రీతుకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు డీమాన్. అయితే రీతు ముఖం పక్కకి తిప్పుకొని ఆ గిఫ్ట్ అందుకుంది. దీంతో రీతు గిఫ్ట్ అలానే తీసుకుంటారా అని నాగ్ అడిగారు. నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నా సార్. శ్రీజ నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి స్టార్టింగ్లో నాకు ఒక సలహా ఇచ్చింది. హౌస్లో నువ్వు ఎమోషనల్ అయిపోకు, ఎవరైనా గేమ్ గురించి నీకు దగ్గరవ్వచ్చు అని నా మీద బాధ్యతతో చెప్పింది సార్. కానీ ఎప్పుడు కూడా రీతు నాకు ఫేక్ అనిపించలేదు సార్, జెన్యున్ గానే అనిపించింది. అందుకే కోపం వచ్చినా అలిగినా నాకు బాధేసినా అది బాండింగ్ ఎఫెక్షన్ లేకపోతే రాదు సార్. కానీ అది శ్రీజ అన్నప్పుడు నేను చెప్పలేదని రీతు ఫీల్ అవుతుంది సార్ అంటూ డీమాన్ చెప్పాడు. రీతు కూడా దీనికి ధీటుగా బదులిచ్చింది. నేను ఎవరితోనైనా చాలా జెన్యున్ గా ఉన్నా సార్ అంటూ రీతు చెప్పింది. మళ్ళీ కెప్టెన్ గా డీమాన్ పవన్. ఇక ఎపిసోడ్ చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వీక్ కెప్టెన్ అయిన ఎమాన్యుయల్ సంజన కోసం కెప్టెన్సీని త్యాగం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం కెప్టెన్ ని నాగార్జున ఇదే ఎపిసోడ్ లో ఎంపిక చేశారు. ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో ఫ్యామిలీ నుంచి గిఫ్ట్లు అందుకున్న 5గురిని కెప్టెన్స్ అండ్ కంటెండర్లుగా నాగ్ పేర్కొన్నారు. వారిలో రాము రాథోడ్, హరీష్, రీతు చౌదరి, సంజన, డీమాన్, పవన్ ఉన్నారు. దీంతో ఈ 5గురికి బుట్ట బొమ్మ అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా స్క్రీన్ మీద కనిపించిన బొమ్మల్ని హౌస్ లో ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి తమకి ఇచ్చిన బుట్టలో వేయాలి. ఎవరు ఎక్కువ బొమ్మలు తీసుకొస్తే వాళ్ళే కెప్టెన్ అన్నమాట. ఈ టాస్క్ లో డీమాన్ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఎర్రగదీశాడు. దీంతో హౌస్ కి రెండోసారి